Please do subscribe to Prajabheri News Channel. ప్రధానంగా ఏమంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు కూడా ప్రజల వద్దకు పోవట్లేదు అని విమర్శిస్తున్నారు. నిజమంటారా? మరి పథకాలు బాగాలేవంటారా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా నిజమంటాం చెప్పండి. వాళ్ళు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల రైతులకు ఎంత ఘోరం చేశారు. ఒక్కొక్కరికి 10 కిలోలు 6 కిలోలు కట్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కన్నా ఒక్క కిలోన్న కట్ చేసిరా లేదు. ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే ఆధ్వర్యంతో ఎక్కడ ఎవరికి ఒక్క రైతు ఇంతమందికి కూడా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ. మీ ప్రభుత్వము మంచిగా లేదు, మా ప్రభుత్వము బాగా కాంగ్రెస్ పార్టీ. 1,97,000 రూపాయలు నాకు కూడా మాపేసింది అలా. ఎన్నడూ ఏ పాపంలో ఏ గవర్నమెంట్లో కూడా కాలే. నాలాంటి రైతులకు ఏంటంటే బీజేపీ పార్టీలు ఉండని, బీఆర్ఎస్ పార్టీలు ఉండని, కాంగ్రెస్ పార్టీలు ఉండని, ఏ పార్టీలు లేకపోని అందరికీ రుణమాఫీ జరిగింది. మరి అట్లాగే రైతులందరికీ కూడా పంట బీమా వస్తున్నది. పంట బీమా కూడా 2,000 ఎక్క పెంచి 12,000 ఇస్తున్నారు. మరి పంట బీమా వస్తున్నది. పంట బోనస్ 500 రూపాయలు బోనస్, ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయలు సన్నపట్ల బోనస్ వస్తే పండుగలు చేసుకున్న పండుగ ఒక్కొక్క రైతుకు మా దగ్గర ఎస్టీలు 12 మేకలు కోసుకొని దావత్ చేసుకున్నారు. ఆ దావత్ మా కూడా పిలిచిర్రు. ఒక్కొక్కరికి 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా బోనస్ వచ్చింది. మరి రైతు బంధు ఎట్లయితే ఇస్తున్నాడో, రైతు బంధు ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ గుట్టలకు, పుట్టలకు, చెట్లకు, ప్లాట్ల భూములకు, అడవులకు, మరి వెంచర్లకు, తర్వాత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, బ్యూరోక్రసీ అందరికీ, కలెక్టర్లకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, పారిశ్రామికవేత్తలకు అందరికి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి రైతుల పేరు మీద అందరికి పంచిండు. రాజుల పైసలు రాళ్ల పోనట్టు కేసీఆర్ పంచితే వీళ్ళందరూ భోంచేసారు. మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, నేడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఎమ్మెల్యే అందరూ కూడా ఒక పద్ధతి, ఒక లెక్క ప్రకారం పనిచేశారు. ఆస్తులు కూడా ఒక లెక్క ప్రకారం ఒక పద్ధతి ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ హయాంలో భూములు అంఫాటు చేసిరు. భూములు కానీ, డబ్బులు కానీ ఎవ్వడు కూడా 400-500 కోట్లకు తక్కలేకుండా ఎమ్మెల్యే గెలిపించారు. అంత అవినీతి, అంత దోపిడీ పాలన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నేను అనుకుంటా ఎక్కడ కూడా లేదు. టీఆర్ఎస్ వాళ్ళకు కన్ను మిన్ను జరగదు. అలా తాతలు ముత్తాతలు మునిమానవాళ్ళు తింటే కూడా తగ్గది. అట్లనే కేసీఆర్ ఫ్యామిలీ కూడా మొత్తం దాచుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు దానికోసమే డ్రామాలు ఆడుతున్నారు. అసలు కవిత జీవితం ఎంత, కవిత వచ్చినప్పుడు ఎంత, ఇవాళ కవితకు ఉన్న ఆస్తులు ఎంత, మరి ఆయన కొడుకుకు ఆస్తులు ఎంత, వాళ్ళ అల్లుడికి ఆస్తులు ఎంత, సంతోషకున్నది ఎంత, ఒక్కసారి మీ ఆస్తి గతంలో ఎంత, ఇప్పుడు ఎంత లెక్కలు చెప్పుర్రి. ప్రజలకు క్షమిస్తారు. కానీ దోపిడీ చేసి, ఉల్టా దౌర్జన్యం చేసి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అంటే, రైతులకు అనేక రకాల లాభం చేస్తున్న ఫ్రీ కరెంట్ ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్లకు కూడా కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల దాకా ఫ్రీ ఇచ్చింది. ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల ఒక్క ఇల్లు కట్టియలే కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ ఊరికి ఇల్లు కట్టిస్తున్నాం. ఈ ఆనాడు ఇందిరమ్మ గవర్నమెంట్లో కట్టినామంటే ఇయ్యలా కట్టిస్తున్నాం. స్కూళ్ళు కట్టింది, ప్రాజెక్టులు కట్టింది, చెరువులు కట్టింది, కుంటలు కట్టింది, గొలుసు చెరువులు కట్టింది, పంచాయత్ బిల్డింగ్ కట్టింది, అన్ని చేసింది. రోడ్లు వేసింది, కాలనీలు చేసింది. గిరిజనులకు, హరిజనులకు, బీసీలకు అందరికీ న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, మరి ఏ టీవీ చూసినా, ఏ పత్రిక చూసినా ఏదో ఇటుక బట్టీల భూపతి రెడ్డి అంటున్నావు. అసలు దినేష్ గారు, మీరు ఇటుక బట్టీల భూపతి రెడ్డి అని ఫస్ట్ ఇటుక బట్టీలను సత్తనా చేయడానికి చూస్తున్నారా? అసలు దాని మీద కమ్సే కమ్ ఒక 100-200 మంది బతుకుతున్నారు, ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. మీరు ఇటుక బట్టీల మీద నిందేసి
రేపు ఇక్కడ బుద్ధిరెడ్డి సార్కి ఇట్లా కోపం వచ్చి వాళ్ళని వీళ్ళని సత్యనాశ చేస్తే నువ్వు ఫస్ట్ నీ అనుచరులు ఇటుక బట్టి మన సిమెంట్ ఇటుక పెట్టారు అక్కడి నుంచే మనం తీసుకొని ఇవన్నీ గేమ్లు ఆడుతున్నావా? రేపు ఈ మట్టి ఇటుక అంత సత్యనాశ చేద్దామని చూస్తున్నావు నువ్వు. అసలు నువ్వు ఏం చేసినావు? నువ్వు 10 సంవత్సరాలు మా 8 సంవత్సరాలు ఇప్పుడు ఎంపీ దగ్గర ఉన్నావు. కనీసం అమృతాపూర్కు సాగు చేస్తే ఎవరిదన్నా శవం తీసుకుపోనికి రోడ్డు లేదు. నువ్వు జడ్పీటీసీకి 5 ఏళ్ళు ఉన్నావు, కనీసం రోడ్డు లేదు. మన ఊరుకు నీ ఊరు నా ఊరు అంతా ఒకటే. మనం చచ్చినాడు ఆడకపోతావు నువ్వైనా నేనైనా. కనీసం ఒక్క రూపాయి 10 సంవత్సరాల నుంచి ఒక రూపాయి తెచ్చిచ్చినావు నువ్వు అమృతాపూర్కు. ఇప్పుడు ఎంపీ దగ్గరనే ఉన్నావు, ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నావు. మీ ఎంపీ గారు ఎక్కడున్నా నిన్ను అడిగిన తర్వాత పెట్టదు కదా పనుసు. కనీసం మన డిచ్పల్లి మండలాలు ఎక్కడైనా అభివృద్ధి చేసినావా నువ్వు? కొంచెం ఆలోచించుకో. కనీసం ఇప్పుడు ఎంతమంది అంటే ఒక 100-200 మంది అలా పనిచేస్తారు ఇటుక బట్టీల మీద. ఆ ఇటుక బట్టీలను సర్వనాశనం చేయడానికి ప్రతి పేపర్లో ఇటుక బట్టీలు అంటే ఎట్లుంటుంది? అలా టీచర్ ఖరాబ్ చేస్తున్నావు నువ్వు. ఇది ఎవరు చెప్తున్నారు, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావాలా? ఇటుక బట్టీల భూపతి రెడ్డి అంటే అది ఎంత వేస్ట్ పేరు అది. నువ్వు కావాలనే అంత గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఇటుక బట్టీల పేరు ఎందుకు వస్తుంది? పక్కకే సిమెంట్ ఇటుకలు వేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా కమిట్మెంట్ అయ్యి ఈ ఇటుక బట్టీల పేరు మీద తీసి వీళ్ళని సర్వనాశనం చేయడానికి చూస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఇట్లా ఇటుక బట్టీల పేరు అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని అవమానపరిస్థితి మాట్లాడితే బాగుండదు. నీకు ఎంత మర్యాద ఇచ్చినామో అంత చెడ్డ పేరు కూడా చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఫస్ట్ నువ్వు ఊర్లో మనం అమృతాపూర్లో ఏం చేసినావో చెప్పు. ఫస్ట్ నీ అమృతాపూర్ రా, నీ ఊరు నా ఊరు ఒకటే. అమృతాపూర్లో ఏం చేసినావో చెప్తే దాని గురించి మనం అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అమృతాపూర్లో ఏం చేయాలి? నువ్వు ఆ ఊరు చేస్తా ఈ ఊరు చేస్తా వాళ్ళ మీద నిందేసుడు వీళ్ళ మీద నిందేసుడు కరెక్ట్ కాదు. ఇది నీకు తగదు, ఇది అసలే కరెక్ట్ కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి పైన దినేష్ కులచారి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. ఇటుకల బట్టి ఎమ్మెల్యే అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇటుకల బట్టి ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఇటుక బట్టీల ఎమ్మెల్యే ఇటుక బట్టీలో మోసం చేయాలని చూసేది, కుట్రలు కుతంత్రాలు చేసేదే దినేష్. వాళ్ళని ఏ ఉద్దేశంతో ఇటుక బట్టీలు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేయాలా, వాళ్ళ లేబర్ బతుకులు నాశనం చేయాలనుకుంటారో అందరూ కూడా పసిగడుతున్నాం. ప్రజలు పసిగడుతున్నారు, ఇటుక బట్టీలో కూడా పసిగడుతున్నారు. ఇటుక బట్టీల ఎమ్మెల్యే అనే ముందు ఊరవందిలాగా బలిసినటువంటి దినేష్ కుమార్ అడ్డం పొడి బలిసిన మైండ్ దొబ్బింది అనుకుంటా. మాట్లాడే ముందు ఒక్కొక్కరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడే ముందు ఏం మాట్లాడో ఆలోచించుకొని మాట్లాడు. 24,000 మజా 20,000 పైసలతో నీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి గురించి 50 కోట్ల అఫిడేవిట్ చూపినటువంటి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి నుంచి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి నుంచి మర్చిపోయి, స్థాయిని మర్చిపోయి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కూతలు కూస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇంకొకసారి ఫ్లెక్సీలు కట్టినా, తప్పుడు మాటలు మాట్లాడినా, కోతేసాలు వేసినా, కొండంగేసాలు వేసినా నీకు సరియైన బుద్ధి చెప్తాం. ప్రజలు కూడా సరియైన శిక్ష చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటే తక్కువ అంచనాకు ప్రభుత్వంలో ఉన్నాం. నిన్నంతా కూడా పసిగడుతున్నాం. నీ చరిత్ర అంతా కూడా త్వరలో చదివేతున్నది. అభివృద్ధి మీద నెక్స్ట్ మంత్ 2 నెలల తర్వాత సీఎం గారు వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మాట్లాడదాం. అభివృద్ధి మీద నీకు అంతగానో షోకుంటే మీ 15 నెలల్లో మేమేం చేసినాము అభివృద్ధి కార్యక్రమాలు, మీ 10 సంవత్సరాల ఎంపీ గారు మీరేం చేసినారో చెప్పడానికి సిద్ధంగా వేదిక కావాలంటే మేము పుట్టోబిడి దగ్గర డిచ్పల్లి స్టేషన్ ఉంటాం. మీ ఊరికి ఏమిచ్చావు, మండలంకి ఏమిచ్చావు, కాన్స్టిట్యున్సీకి ఏమిచ్చావు, నువ్వేమిచ్చావు, ఎంపీ గారు ఏమిచ్చావు చెప్పు. మతపరం పేరు మీద రాముడు అయోధ్య, హిందూయిజము, మత పేరు మీద ఓట్లు వేసుకున్నాం. ఇంకా ఓట్లు వేసడానికి సిద్ధంగా లేరు ప్రజలు. మళ్ళా ఎమ్మెల్యే అవుతా అని చెప్పి పగటి కళలు అంటున్నారేమో. ఆ కళలు కూడా కళలు అయిపోతాయి. నీ భ్రమలు నెరవేరాయి. నీ ఆర్థిక పరిస్థితి మొత్తం కూసు. ఎన్నికల పీరియడ్లో 0 చూపించినాడు. నువ్వు ఇప్పుడు ఇంకెందుకు మాట్లాడుతున్నావు? భయ్ హీరోలాగా 50 కోట్ల ఆస్తి చూపించాడు. మా ఎమ్మెల్యేకి ఏం కర్మ పట్టింది? డబ్బులు తీసుకోవాల్సిన నీకు కర్మ పట్టింది. నీకు డబ్బులు లేకుండా నడవదు. అక్కడిక్కడ చెప్పి డబ్బులు. అటు నువ్వు ఏ పార్టీలో ఉన్నా, అటు మండ వెంకటేశ్వర గారికి మోసం చేసావు, బాజిరెడ్డి గారికి మోసం చేసినావు, రేపు అరవింద్ గారికి కూడా మోసం చేస్తావు. ఏ పార్టీలో ఉన్నా నువ్వు మోసం చేయడమే నీ చరిత్ర. మోసాల పుట్టనే నీ కథ. దినేష్ అందరం కూడా అన్నీ గుర్తుపడుతున్నాం. తప్పకుండా మళ్ళీ ఇటుక బట్టీల తోలని చెప్పి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రజా జీవితంలో తన సంస్థను విడిచిపెట్టి, తన ఆరోగ్య వృత్తిని విడిచిపెట్టి, ధనాన్ని ద్రవ్యాన్ని నియంత్రించి ప్రజా జీవితంలో వచ్చాడు. ఆయన మీద
లేనిపోని అవాకులు చవాకులు పేలితే నేను ఊరవంది దినేష్ అని పిలుచుడు పక్క ప్రజలంతా కూడా యువకులంతా ఊరవంది దినేష్ ఊరవంది అధ్యక్షుడు ఊరవంది దినేష్ అని పెడతాం. అది పిలిపించుకుంటావా నువ్వు బంద్ చేసుకుంటావా? ప్రజా జీవితంలో ఒకరిని విమర్శించే ముందు మన స్థాయి ఏంది, మన మంచి ఏంది, మన చెడు ఏంది ఆలోచన చేసుకొని మాట్లాడు. ఆలోచన పోయినట్టున్నది. కావాలంటే నీకు మెంటల్ హాస్పిటల్ చెప్పమంటావా, లేకుంటే డాక్టర్ గారికి చెప్పి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పియమంటావా, లేకుంటే నువ్వు తీసుకుంటా ట్రీట్మెంట్ తీసుకుంటా మాట్లాడు. ఇక్కడిదక్కడ అక్కడిక్కడ అబద్ధాలు మాట్లాడి కాలం గడిపి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి నువ్వు కాలం గడుపుతా అంటే అది కూడని పని. అది చరిత్రలో కూడా క్షమించని పని. త్వరలో నీ చరిత్రను కూడా మేము ఇప్పబోతున్నాం. తస్మాత్ జాగ్రత్త.